నేను అడుగుతాను, మీకు కోపం వస్తే బాధ వస్తే రాజు కానీ మీరేమన్నా మనుషులో లేకపోయింది ఆడున్న కట్టను చూస్తుంటే లేదా మీరు ఆయన గుడికి పన్నులు తప్ప ఇంకోటి తేలాడటంలా తొల్లాడటంలా ఆడ ప్లాస్టిక్ పేపర్లు తప్ప మరవట్లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారా ఈ ఊర్లో? ఎంతమంది ఎంపీలు అయ్యారు ఈ ఊర్లో? ఒక్కడికి కళ్ళు కనపడలేదా, చెవులు లేవా, లేకపోతే ఏది నాకు అర్థం కాదు. 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 500 మంది ఎంపీలు, దాంట్లో నేను ఒక్కడిని. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 ఎమ్మెల్యేల్లో 4 కోట్ల ప్రజానీకంలో మన ఎమ్మెల్యే వాడు అదృష్టవంతుడు. 4 కోట్లలో ఒకడు. నాకే అర్థం కాదయ్యా ఎందుకు పాలిటిక్స్ లేక వచ్చేది, ఎందుకో నాకు చెప్పండి. అందరు నేను ఎమ్మెల్యే కాల, నేను ఎంపీ కాల, నేను మంత్రి కాలండి, అమ్మ కడుపు కాల, ఏమిటి అయ్యేది చదివేసరికి ఎవరండి ఈ అమ్మ తిక్కనా కొడుకున్నారా? ఇవాళ ఎమ్మెల్యే కావాలంటే నీ జోబులో డబ్బంతా పోయాల. 5 కోట్ల 10 కోట్ల పోయాల. ఇట్లా చేయబట్టి అడక్కది జోబులోంచి దిక్కుంటే ఎంత వస్తుందండి డబ్బు? వచ్చలా సచ్చలా జోబులో ఒలకమయమన్నది ఎవరు నిన్ను ఏరుకోమనింది? ఎవరయ్యా నిన్ను? కాబట్టి రాజకీయాల్లోకి ఎవడొచ్చినా కూడా మన లైఫ్ ఏం శాశ్వతం కాదు. నేను ఎంత మంచి పని చేసినా ప్రజలేం కలకాలం గుర్తు పెట్టుకోరు. నువ్వు చచ్చిన తర్వాత, నువ్వు పోయిన తర్వాత 1, 2, 3 సంవత్సరాలు అయినా గుర్తు పెట్టుకుంటే చాలు. దానికే నా ప్రయత్నం తప్ప నేనేమో ఆ నీలం టాకీస్ పక్కన కట్టర్ దగ్గర కొంప కట్టుకొని ఆ వాసన చూడాలనే కోరిక ఏం లేదు అన్నా నాకు. ఆ మసీద్ దగ్గర ఆ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు బలదగి నేను షాప్ కట్టుకోలే కోరిక నాకు లేదు స్వామి. నాకు నేను ఏదో మనే చేస్తున్నా, రకరకాలైన దుష్ప్రచారం జరుగుతుంది. నేను మనిషినా లేకపోతే విశ్వాసఘాతకున్నా? నేనేమన్నా అన్నం తింటానా గడ్డి తింటానా? నేను ఏం లేదా, నేను మనిషి, నాకు ఇంగిత జ్ఞానం ఉంది. నేను అన్నమే తింటున్నా. నాకు సహాయం చేసేటువంటి వాళ్ళను మర్చిపోవటానికి నేను సిద్ధంగా లేదు. ఎంత అవుతుంది ఈయనకు డబ్బిచ్చేదానికి, రోడ్డు వేసేదానికంటే 10 కోట్లు అయితే సరిపోతుంది సార్. నేను ఏంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి 10 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చా. ఇవాళ ట్రాఫిక్ పోతే అర్థం చెల్లిపోతుంది మనకు ఊర్లో. అరే అది చేస్తామురా, ఆ ఇద్దరికి ఆసాములు ఎవరైతే రాళ్ళు పెట్టుంటారో వాళ్ళిద్దరికి డబ్బు ఇస్తాం. మిగతా వాళ్ళు కూడా పేదవాళ్లే, వాళ్ళకు కూడా డబ్బు ఇవ్వాలా. కలెక్టర్ చెప్పి రికమెండ్ చేయించుకొని నేను ముఖ్యమంత్రి దగ్గర స్వయంగా కూర్చొని వాళ్ళకు కూడా డబ్బు ఇప్పిస్తా. ఇది మొదటిది కానీ అంటే పెట్టు ఏది అలవాటు, ఏది పద్ధతి నేను అంటున్నా. నీకొచ్చే లాభం లేదు, నాకొచ్చే నష్టం అంతకంటే. ఇది మన ఊరు కోసం. మళ్ళా మాట్లాడితే యా ఊరు, ఈ ఊర్లో 190 మంది వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు, ఈడ ఎవరు లేరు. అరే నాకు 1947 నుంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. నువ్వు ఏ ఊరు నుంచి ఎత్తుకొని వస్తున్నా నాయనా? నేను ఈ ఊరోనే, నేను ఎక్కడ ఉంటే అదే నా ఊరు. ఎందుకు క్వశ్చన్ చేశాడు? నువ్వెవర్రా నాయన? నేను 35 లక్షల మందితో ఎలక్ట్ అయినటువంటి వాడిని, నువ్వు 2 లక్షలతో. అది ఎట్లా అనేది వద్దు. నువ్వు ఎట్లా ఎలక్ట్ అయినావు, ఎవరి యొక్క మంచి చెడు అనేది నేనది చెప్పాల ప్రజలకి. నేను ఏంటో మళ్ళా మనం చేస్తున్నా, ఏ పవిత్రమైనటువంటి మసీదులు కానీ, ఏ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని కానీ కొట్టేటువంటి ప్రసక్తి లేదు. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయితే మాత్రం కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.